కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 28 డిసెంబర్ 2025 ఆదివారం నుండి 3 జనవరి 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ కేతువు, పంచమ బుధుడు, షష్టమంలో రవి శుక్ర కుజుల సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత చంద్రశనుల యొక్క సంచారం, ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి కూడా అన్నింటా మానసిక పురోభివృద్ధితో, శారీరక పురోభివృద్ధితో అన్నింటా విజయాలు చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక షష్టమంలో ఉన్న రవి కుజశుక్రుల సంచారం వల్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ చేస్తారు. చేసే ప్రతి పనిలో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. పంచమ బుధుని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గతం కన్నా మెరుగైనటువంటి కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. రుణ సమస్యల నుంచి విమోచన పొందే ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ రవి శుక్ర కుజుల సంచారం వల్ల రావాల్సిన ధనం విషయంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ బృహస్పతి, ఇక అష్టమ రాహు, భాగ్యస్థిత చంద్రశనుల యొక్క సంచారం వల్ల పెద్ద మొత్తాల్లో ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, లీగల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి కర్కాటక రాశి వారికి ఒక విధంగా ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో చేసేటువంటి వ్యవహారాల్లో ఒకంత ఆంగ్ల సంవత్సరం నుంచి ఒక ప్రణాళికతో పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక ఆంగ్ల సంవత్సరంలో మనకి మారేటువంటి కొంత ఆలోచన, పురోభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇచ్చే కార్యాచరణ సానుకూలంగా చక్కగా ఊపందుకుని ముందుకెళ్తారు. పురోభివృద్ధిని సాధిస్తారు. చక్కటి విజయాలతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక పరంగా ద్వితీయ కేతు, షష్టమ శుక్రకుజుల సంచారం వల్ల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, మీరు చేసే హెల్ప్, సహాయం, ఇక ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా కొంత లిటికేషన్లో లీగల్గా వచ్చేటువంటి సమస్యల రీత్యా, రావాల్సిన ధనం సకాలంలో అందకపోవడం లాంటి ఇబ్బందుల రీత్యా కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శక్తి లేకున్న వారు మనం ఎంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నప్పటికీ పేరు కోసం అవి రాకపోవటం, మరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు, ఫైనాన్షియల్ లిటిగేషన్ విషయాల్లో ఇబ్బందులు, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. కాబట్టి ఈ వారంలో అన్నింటా విజయాలు చేకూర్చే వారంగా చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం సాధించుకుంటారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ధనస్థానంలో ఉన్న కేతువు, అష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో ముఖ్యంగా కర్కాటక రాశి వారు జాగ్రత్తలు పాటించండి. సెక్యూర్డ్గా జర్నీస్ చేయడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది. కుటుంబ సభ్యుల రీత్యా కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. అయితే ఈ వారాంతంలో ద్వాదశ బృహస్పతి, లాభస్థిత చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు వినేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభం చేసేటువంటి పనులలో కూడా ఒకంత మార్పులు కోరుకుని మార్పులతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అన్నింటా కర్కాటక రాశి వారికి చక్కటి విజయాలు చేకూరాలని మనం కోరుకుందాం. అయితే ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి ఈ వారంలో విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి అష్టమ రాహు, భాగ్యస్థిత చంద్రశనుల యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరాన్ని, అమ్మవారి ఆరాధన చేసుకోవటం అన్నింటా శుభయుక్తమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా పరమేశ్వరుడికి సోమవారం రోజు అభిషేకాన్ని చేసుకోండి. ఒక పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోండి. యథాశక్తిగా ఒక ఆవునేయి దీపాన్ని శివాలయంలో వెలిగించండి. కర్కాటక రాశి వారికి ఉండే అనారోగ్య సూచనలు కానీ, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానీ కొంత సానుకూలంగా, ప్రోత్సాహవంతంగా ముందుకెళ్తారు. కాబట్టి ఇక నుంచి మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో దైవిక బలంతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకునే వారంగా కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా చక్కటి ఫలితాలు సాధించాలని, రాబోయేటువంటి ఆంగ్ల సంవత్సరంలో కూడా అన్నింటా శుభ ఫలితాలు గోచరించాలని మనం కోరుకుందాం.